అందరూ కలిసి అలాగే భక్తజనులు అందరి తరఫున చక్కగా ఈరోజు ప్రారంభించి రేపటి వరకు ఈ 2 రోజుల యొక్క కార్యక్రమాన్ని సంకల్పించుకొని ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటివరకు ముందుగా గురు ప్రార్థన, తులసి పూజ, గణపతి పూజ అలాంటి కార్యక్రమాలు జరిగాయి. అక్షరాభూతమైనటువంటి కార్యక్రమం కూడా పూర్తయింది. ఇక ముందు స్వస్తి పుణ్యాహారం అంటే బలశుద్ధి, ఆత్మశుద్ధి, ద్రవ్యశుద్ధి ఇలా అన్ని శుద్ధి కావడంతో స్వస్తి పుణ్యాహారం కార్యక్రమం. ఆ తర్వాత దేవత మండల స్థాపనలు అంటే నవగ్రహ, వాస్తు, క్షేత్ర యొక్క అభిషేకాల కార్యక్రమాలు, తర్వాత స్థాపించినటువంటి దేవతలకు సంబంధించినటువంటి హరణం, గౌరవం ఇలాంటి కార్యక్రమాలు. అలాగే రేపు గురువు గారైనటువంటి విశ్వమైనటువంటి గురువు గారు ఆశిస్సులతో వేదాంత సరస్వతి యొక్క ఆగమనం కూడా జరుగుతుంది. వారి యొక్క దివ్య కార్యక్రమాల మీద ఇక్కడ కార్యక్రమాలు, పూర్ణావతి కార్యక్రమం మొదలైనటువంటి అనేక కార్యక్రమాలు చక్కగా శాస్త్రపరంగా ఈ రోజు రేపు 2 రోజులు జరగబోతున్నాయి. కాబట్టి భక్తులంతా కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆ గురు దత్తాత్రేయ స్వామి యొక్క గురు సాయిబాబా వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి మీరంతా కూడా పాత్రలు కావాల్సింది. ఈ సమయం 5 రోజులు కాబట్టి ఈ జరుగుతున్నటువంటి పూజా కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొని ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలను కూడా విలపిస్తూ సంపూర్ణమైనటువంటి గురు అనుగ్రహాన్ని మీరంతా కూడా పొందాలని తెలియజేస్తూ ఇక ముందు కార్యక్రమం చెప్పడానికి నేను ముందుకు వెళ్తున్నాను. జయ గురువు. అభ్యర్థి